అడ్డంలే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు పడదాం ఈ అడుగుల్లోనా అమరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ ఆశయ సాధనకై కదిలే మారే వంతన్నా బాకీ ఉన్నదిలే కాంగ్రెస్ జెండా కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఇస్తుండు అది సుతా కంప్లీట్ చేస్తాం. ఇంకేదున్నా మన ఊరికి అసలు మొదటిసారి వచ్చినా కానీ ఇంత పెద్ద పని ఏ ఊరికి ఇవ్వాలి ఇప్పటివారు అంత పనులు ఇచ్చినాం అంత చేసినాం. ఫస్ట్ టైం అన్న వచ్చిండు కరెక్ట్ అయిన వర్కులు అంతా పెద్ద మొత్తం ఇచ్చిండు దమల మొదలు. ఇప్పటికే దాదాపు 56 లక్షల పని చేసినాం, ఇంకా ఉన్నది చేయడానికి. సార్ చెరువు ఇంద్రమిల్లు రచన ఇంద్రమిల్లు సంబంధించిన విషయాలు అంతా కూడా ఇంద్రమిల్లు దరఖాస్తు మీ గ్రామ పంచాయతీ గారు ఇంద్రమిల్లుకి సంబంధించిన రాష్ట్ర ప్రతి పేదవారి గ్రామంలో వాళ్ళందరికీ ఇంద్రమిల్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు నేరుగా ఇంద్రమిల్లు ఎవరైతే శాసనసభ వారి నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా ఇంద్రమ్మ ఇంటి కళ నిజం చేసినటువంటి మన ప్రభుత్వం మరి అన్ని విధాలా మీరు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ లక్ష్యం అన్నగా ఎమ్మెల్యేగా చేస్తే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు నన్ను మంత్రి చేశాను. రెండుసారి మంత్రి మన దూరపడే గ్రామాలు అడిగిన మా చెల్లె ఎప్పుడు పోతున్నారు అన్న మా ఊరికి రావాలని 149 గ్రామాల్లో భాగంగా మరి ఈరోజు మొదటిసారి ఇంత కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సోదరులు అందరూ కూడా మక్కలందరూ ఇంత ఎండ ఉన్న మహిళా సభ మా లక్షణ అందరికీ పేరు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో పని ఏమైనా కూడా పంపించిన కూడా పూర్తి చేసే బాధ్యత నాదే అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఉదయం ఈ మహిళా సంఘ భవనం అందుకుంటే తర్వాత మరొక రోజు అమ్మవారి స్వామివారి గుట్ట వేసి సీసీ రోడ్లకు మల్లదేవుని కొరికే గుట్ట వేస్తా అప్పుడు దేవుని దగ్గర ఒకటే పైన దేవుని దండం పెట్టుకుని వచ్చి ఆ సీసీ రోడ్ల పనులు మొదలు పెడతామని చెప్పి విషయాన్ని కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనం చేసుకుంటూ మరొకసారి ఈ దోమగుంట గ్రామం అంతా కూడా మొదటి కాంగ్రెస్ గ్రామం. ఈ గ్రామంలో అన్ని విధాలు కూడా ఈ గ్రామానికి కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు లక్ష్మణ గారు కానీ మా సీనన్న గారు